ద సఫరింగ్, ఆ బాధలు, ఇబ్బందులు నేను చూశాను కాబట్టి నేను అతను ఊరుకోను. నేను అతను బాగు చేస్తాను, నేను అతను స్వస్థపరుస్తాను. అతను నడిచి వచ్చిన మార్గం ముళ్ళబాట, రాళ్లబాట, ఇబ్బందులు పాలయ్యాడు, కష్టాలు పాలయ్యాడు. అలాగే ఉంచని అతని జీవితాన్ని నేను బాగు చేస్తాను. ఎవరతను? ఈరోజు ఆ వాగ్దానం తీసుకుంటే నీవే అవుతావు. నిన్ను కూడా దేవుడు బాగు చేయగలడు. బాగుపడాలి, మనం స్వస్థపడాలంటే దేవుడు మనల్ని ఏం చూస్తున్నాడు? మన ప్రవర్తన కూడా చూస్తున్నాడు. ఏంటి ప్రవర్తన అంటే? నీ మాట తీరు, నీ వినే వినికిడి, నీ ఆలోచన విధానం, నీ తలంపులు, నీ స్పర్శ, ఇవన్నీ కూడా మన ప్రవర్తనలో భాగాలు. ఏం వింటున్నావో జాగ్రత్త, ఏం చూస్తున్నావో జాగ్రత్త. చూస్తున్నవన్నీ కూడా మనకు సంబంధించినవి కావు. కొన్ని అనవసరమైన వ్యర్థమైన వాటిని మనం వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళను